తెలంగాణ వార్షిక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ భేటీ కానుంది. మరి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుతో పాటు రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనుందా? వాచ్ ఇట్. తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి డిసైడ్ చేయనున్నారు. ఈ నెలాఖరు నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్ గురించి కూడా సమావేశంలో చర్చించి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గంలో బడ్జెట్తో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైతు భరోసా విడుదల విషయంలో విపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉండటంతో ఈ పథకానికి నిధుల విడుదలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో మండల, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్లో సమావేశంలో చర్చించనున్నారు. కొత్త కార్పొరేషన్లుగా మారిన జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరికి ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పురోగతి ఎలా ఉంది, నిధుల విడుదల అంశాలపై చర్చించనున్నారు. అలాగే గిగ్ వర్కర్ల బిల్లుకు మంత్రివర్గం ఆమోదించనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారైనా కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని ఆశావాహులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.